ప్రియమైన భక్తులారా, జ్యోతిష్య ప్రేమికులారా, అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. దైవశక్తి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ మీ ముందుకు వచ్చిన మీ స్వంత ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో సాధారణ వీడియో కాదు, మీ అదృష్టాన్ని మేల్కొలిపే మహాసందేశం. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలబోయే సూచనలతో నిండిన ప్రత్యేక రాశిఫల విశ్లేషణ. ఈరోజు మనం తెలుసుకోబోయేది జనవరి 15 గురువారం, జనవరి 16 శుక్రవారం, జనవరి 17 శనివారం, జనవరి 18 ఆదివారం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి రాబోయే అద్భుతమైన ఫలితాలు. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న దైవకార్యం చేద్దాం. వెంటనే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. శివుని ఆశీర్వాదం మీ ఇంటిమీద, మీ జీవితంపై శాశ్వతంగా ఉండాలి. మీ కోరికలు నెరవేరాలి. ఇంకా మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియోను లైక్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. వాళ్ల జీవితాల్లో కూడా శుభశక్తి ప్రవేశించాలి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా మీ రాశి భవిష్యత్తు ఏమంటోంది తెలుసుకుందాం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే కాలంగా చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా మీరెదుర్కొన్న ఒత్తిడి, ఆందోళనలు, ఆలస్యాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా జనవరి 15వ తేదీ నుంచి మీకు దైవబలం అనూహ్యంగా అనుభూతి అవుతుంది. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వాటితో పాటు మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు. ఒక ముఖ్యమైన మీటింగ్, కాల్ లేదా మెసేజ్ మీ జీవిత దిశను మార్చేలా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఆర్థికంగా చిన్న లాభం కనిపించినా అది పెద్ద మార్పుకు సంకేతమవుతుంది. కొందరికి గతంలో వదిలేసిన అవకాశం మళ్లీ మీ ముందుకు వస్తుంది. మీరు ధైర్యంగా అడుగువేస్తే విజయం ఖాయం. ఈ కాలంలో మీరు దేవాలయ దర్శనం చేయడం లేదా మంత్రజపం చేయడం వల్ల మీ అదృష్టం మరింత బలపడుతుంది. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అనవసర భయాలు పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. కొత్త ఐడియాలు అమలు చేయడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా యువతకు కెరీర్లో ఒక మంచి బ్రేక్ రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవితంలో ఒక శుభ సంకేతం కనబడే అవకాశం కూడా ఉంది. ఇది మీకు రాబోయే పెద్ద శుభఫలాలకు ముందస్తు సంకేతమని భావించవచ్చు. ధనయోగం, ఉద్యోగం, వ్యాపార అవకాశాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ధనయోగం బలపడుతుంది. గతంలో ఆగిపోయిన ధనం రావడం, బాకీలు తిరిగి చెల్లించబడటం వంటి శుభపరిణామాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇంక్రిమెంట్, బోనస్ లేదా కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశముంది. మీ పనితీరును సీనియర్లు గమనించి మీకు మంచి అవకాశాలిస్తారు. కొందరికి ప్రమోషన్ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్నవారు కొత్త క్లయింట్స్ను సంపాదించగలుగుతారు. ఒక కీలక ఒప్పందం సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా జనవరి 16 మరియు 17 తేదీలు ఆర్థికంగా శుభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకుంటే మంచి లాభం పొందుతారు. చిన్న వ్యాపారులు సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ద్వారా కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి కాల్ రావచ్చు. ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర షాపింగ్ లేదా అప్పులు తీసుకోవడం వాయిదా వేయడం మంచిది. సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. మీ ఆదాయం పెరిగినా నియంత్రణ లేకుండా ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇబ్బంది రావచ్చు. ఈ సమయంలో మీరు చేసిన చిన్న సేవింగ్ కూడా రేపు పెద్ద లాభంగా మారుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు మానసిక సంతృప్తి ఇస్తుంది. ఈ 4 రోజులు మీ ఆర్థిక జీవితంలో స్థిరత్వం ఏర్పడేలా ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితం, ప్రేమ, సంబంధాలు.
కుంభరాశివారికి ఈ కాలంలో కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. గతంలో చిన్న అపోహలు లేదా విభేదాలుంటే అవి పరిష్కార దిశగా వెళతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. కొందరికి శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివాహయోగం కూడా బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైన సంబంధంగా మారవచ్చు. స్నేహితులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. పాతమిత్రుడు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఆవేశంలో మాట్లాడితే చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రేమతో, ఓర్పుతో వ్యవహరిస్తే సంబంధాలు మరింత మధురంగా మారతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వారికి మీ సమయం కేటాయిస్తే ఆశీర్వాదం మరింత లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఇతరులకు సహాయం చేస్తే అది మీకు తిరిగి అనేక రెట్లు ఆశీర్వాదంగా వస్తుంది. ఆరోగ్యం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక శక్తి. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. గతంలో ఉన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. శారీరకంగా శక్తి పెరుగుతుంది. అయితే నిద్రలేమి, స్ట్రెస్ వంటి వాటిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజూ కొద్దిసేపు వాకింగ్, యోగా లేదా ప్రాణాయామం చేయడం చాలా మంచిది. నీటిని ఎక్కువగా తాగండి. ఆహారంలో నియమం పాటిస్తే ఆరోగ్యం మరింత బలపడుతుంది. మానసికంగా మీకు ఒక కొత్త స్పష్టత వస్తుంది. గతంలో ఉన్న అయోమయాలు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా మీరు దైవానికి మరింత దగ్గరవుతారు. ధ్యానం, మంత్రజపం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఓం నమః శివాయ జపం చేస్తే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. దేవాలయ దర్శనం చేయడం లేదా పూజలో పాల్గొనడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రకృతితో సమయం గడపడం కూడా మీకు మానసిక ఆనందాన్నిస్తుంది. ఈ 4 రోజులు మీ అంతర్గత శక్తిని మేల్కొలిపే కాలంగా మారతాయి. ఆకస్మిక శుభవార్తలు, అదృష్ట మలుపులు. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఊహించని శుభవార్తలు వినిపించే సూచనలు బలంగా ఉన్నాయి. గతంలో మీరు ఆశ కోల్పోయిన ఒక విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా జనవరి 17 లేదా 17 తేదీల్లో ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా మీటింగ్ మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపార అవకాశంగా మారవచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన శుభ సందేశంగా ఉండవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు దక్కే సమయం వచ్చింది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం పెద్ద విజయానికి దారితీస్తుంది. ఈ సమయంలో మీరు భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకడుగువేయాలి. దైవశక్తి మీకు పూర్తి సహకారమిస్తోంది. మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది. గతంలో మీకెదురైన అవమానాలు, అపజయాలు ఇప్పుడు మిమ్మల్ని మరింత బలంగా తయారుచేస్తాయి. కొందరికి ఊహించని చోటనుంచి ఆర్థిక లాభం రావచ్చు. లాటరీ, బోనస్, రీఫండ్, పాత బాకీ వంటి రూపంలో డబ్బు రావచ్చు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ శుభవార్త మీ కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపుతుంది. మీ ముఖంలో చిరునవ్వు చెరిగిపోని స్థితి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక రకమైన అదృష్ట సహకారం కనిపిస్తుంది. మీరు దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది. యాత్రాయోగం, కొత్త పరిచయాలు, మార్పుల సంకేతాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి యాత్రాయోగం బలంగా కనిపిస్తోంది. ఈ యాత్ర మీకు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ అవసరం లేదా ఆధ్యాత్మిక కారణం కావచ్చు. ఈ యాత్ర మీకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా జనవరి 18న చేసే యాత్ర మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు సంకేతంగా ఉంటుంది. కొందరికి నివాస మార్పు, ఆఫీస్ మార్పు లేదా పని విధానంలో మార్పు రావచ్చు. మొదట్లో ఇది కాస్త అసౌకర్యంగా అనిపించినా తరువాత ఇది మీకు మేలు చేస్తుందని అర్థమవుతుంది. కొత్త ఆలోచనలు మీ మనసులో పుడతాయి. మీరు కొత్త మార్గంలో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు పాత అలవాట్లను వదిలి కొత్త జీవనశైలిని అలవర్చుకుంటారు. ఇది మీ ఆరోగ్యం, కెరీర్, సంబంధాలపై మంచి ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కలిసే వ్యక్తి మీ జీవితంలో మార్గదర్శకుడిగా మారవచ్చు. వారి మాటలు మీకు కొత్త దిశను చూపిస్తాయి. ఈ ప్రయాణాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
మీరు జీవితాన్ని మరింత పాజిటివ్గా చూడడం ప్రారంభిస్తారు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. శత్రువులపై విజయం, అడ్డంకుల తొలగింపు. ప్రియమైన కుంభరాశివారు, ఈ కాలంలో మీకు ఇబ్బంది కలిగించిన శత్రువులు బలహీనపడే సూచనలు ఉన్నాయి. గతంలో మీ పనులను అడ్డుకున్నవారు ఇప్పుడు మీకు సహకరించే స్థితికి వస్తారు, లేదా వారి ప్రభావం తగ్గిపోతుంది. మీ మీద వచ్చిన అపవాదాలు తొలగిపోతాయి. మీరు చేసిన కష్టానికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో మీపై ఉన్న ఆరోపణలు తొలగిపోవడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు, వివాదాలు ఉన్నవారికి అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. మీరు సత్యమార్గంలో నడిస్తే దైవశక్తి తప్పకుండా మీకు సహాయం చేస్తుంది. మీ మనస్సులో ఉన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరిస్తే విజయం మీ వైపే ఉంటుంది. ఆవేశానికి లోనైతే చిన్న సమస్యలు పెద్దగా మారవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీలోని సహనం మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టితే ఎలాంటి అడ్డంకి మీను ఆపలదు. ఈ కాలం మీకు ఒక రకమైన ఆత్మబలాన్ని ఇస్తుంది. మీరు జీవితంలో ఎదురైన ప్రతి కష్టం మీను బలంగా తయారు చేసిందని గ్రహిస్తారు. కోరికల నెరవేర్పు, భవిష్యత్ విజయ సంకేతాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక విషయం ఇప్పుడు సాకారం కావచ్చు. ఇది ఉద్యోగం, ఇల్లు, వాహనం, వివాహం లేదా విదేశీ అవకాశం కావచ్చు. మీ ప్రార్థనలకు సమాధానం లభించే సమయం ఇది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలంగా మారుతుంది. మీలో ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం పుడుతుంది. భవిష్యత్తు మీద మీ నమ్మకం బలపడుతుంది. మీరు మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్ధారించుకుంటారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్లాన్ భవిష్యత్తులో మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు తీసుకునే చిన్న అడుగులు కూడా పెద్ద విజయాలకు పునాది అవుతాయి. మీలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఇతరులు మీ మాట వినే స్థితి ఏర్పడుతుంది. ఈ కాలంలో మీరు ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. దైవంపై నమ్మకంతో మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక స్వర్ణకాలంగా మారే అవకాశం ఉంది. స్నేహితుల సహకారం, సోషల్ సపోర్ట్, నెట్వర్క్ బలం. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో స్నేహితుల పాత్ర చాలా కీలకంగా మారుతుంది. గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా మీకు సహాయం చేయవచ్చు. ఇది ఉద్యోగ అవకాశంగా ఉండవచ్చు, వ్యాపార కనెక్షన్ కావచ్చు, లేదా ఒక మంచి సలహాగా మారవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నాను అని అనిపించినా నిజానికి మీ చుట్టూ బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉందని ఈ కాలంలో గ్రహిస్తారు. సోషల్ నెట్వర్క్ ద్వారా మీకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీరు చేసే చిన్న సంభాషణ కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీ మాటల్లో ప్రభావం పెరుగుతుంది. మీరు చెప్పిన ఆలోచనలకు విలువ లభిస్తుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవిస్తారు. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రూప్ వర్క్లో మీరు నాయకత్వ పాత్ర పోషించే అవకాశం ఉంది. సమాజంలో మీ గుర్తింపు పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే ఎవరిమీదైనా అతివిశ్వాసం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ పరిశీలించి నమ్మకం పెట్టుకోవడం మంచిది. మీరు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం లభించే సమయం ఇది. మీ మంచితనం మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈ 4 రోజులు మీ సామాజిక జీవితాన్ని కొత్త దిశలో నడిపించే కాలంగా ఉంటుంది. న్యాయ వ్యవహారాలు, నిర్ణయాలు, విజయ సూచనలు. కుంభరాశివారికి ఈ కాలంలో న్యాయ సంబంధిత విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు, భూ వివాదాలు, ఒప్పందాల సమస్యలు ఉన్నవారికి పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు అనుకూలంగా రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఆర్థిక అంశానికి సంబంధించినదై ఉండవచ్చు. ఈ సమయంలో మీరు సత్యమార్గంలో నడిస్తే దైవశక్తి తప్పకుండా మీకు సహాయం చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయి. కాబట్టి ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పెద్దల సలహా తీసుకోవడం కూడా శుభప్రదం. మీలోని అంతర్గత శక్తి మీకు సరైన దారి చూపుతుంది. కొందరికి పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ అవుతాయి. ప్రభుత్వ పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.
మీరు చేసిన కష్టం వృధా కాదని ఈ కాలంలో అనుభూతి చెందుతారు. మీరు న్యాయం కోసం పోరాడిన విషయాల్లో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ విజయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. మీరు మీ జీవితంపై మరింత నియంత్రణ పొందినట్టు అనిపిస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. ఆస్తి, వాహనం, కొత్త ప్రారంభాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి భూమి, ఇల్లు, వాహనం వంటి ఆస్తి సంబంధిత విషయాల్లో శుభఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న కొనుగోలు ఇప్పుడు సాకారం కావచ్చు. బ్యాంక్ లోన్ అప్రూవల్ రావచ్చు, లేదా డాక్యుమెంటేషన్ సమస్యలు క్లియర్ కావచ్చు. కొత్త ఇల్లు కొనడం లేదా ఇంటి నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది. వాహనం కొనుగోలు చేసేవారికి మంచి డీల్ దొరుకుతుంది. ఈ సమయంలో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభమిస్తాయి. అయితే అన్ని విషయాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరికి కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం వస్తుంది. ఇది మొదట చిన్నగా మొదలైనా భవిష్యత్తులో పెద్ద విజయంగా మారుతుంది. ఈ కాలంలో మీరు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. ఈ కొత్త ప్రారంభాలు మీ జీవితానికి స్థిరత్వం మరియు భద్రతను తీసుకువస్తాయి. ఆధ్యాత్మిక బలం, దైవకృప, అంతర్గత మార్పు. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజులు మీకు ఆధ్యాత్మికంగా ఒక గొప్ప మలుపు తీసుకువస్తాయి. మీరు దేవునికి మరింత దగ్గరవుతారు. మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. గతంలో ఉన్న భయాలు, అనుమానాలు తొలగిపోతాయి. మీ ప్రార్థనలకు సమాధానం లభించే సూచనలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఓం నమఃశివాయ జపం చేస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ధ్యానం, పూజ, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు తిరిగి ఆశీర్వాదంగా వస్తుంది. ఈ కాలంలో మీరు మీ అంతర్గత స్వరాన్ని వినడం నేర్చుకుంటారు. మీకు సరైన దారి ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉంటుంది. మీరు జీవితాన్ని మరింత పాజిటివ్గా చూడడం ప్రారంభిస్తారు. ఈ ఆధ్యాత్మిక బలం మీకు అన్ని రంగాల్లో విజయాన్ని అందిస్తుంది. కెరియర్లో గొప్ప మార్పులు, గుర్తింపు, నాయకత్వం. ప్రియమైన కుంభరాశివారు, ఈ కాలంలో మీ కెరియర్ జీవితంలో ఒక కీలకమైన మలుపు కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన కష్టం, చూపిన నిబద్ధత ఇప్పుడు అధికారుల దృష్టికి రావడం ప్రారంభమవుతోంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గుర్తింపు, మెచ్చుకోలు లేదా పదోన్నతి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేస్తున్న రంగం ఏడైనా సరే మీ పనితీరులో స్పష్టమైన మెరుగుదల ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. సహచరులు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించే స్థితికి వస్తారు. కొందరికి టీం లీడర్గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది మొదట కాస్త భారమనిపించినా తర్వాత మీలోని నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. మీరు ఇతరులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే శక్తి మీలో ఉందని గ్రహిస్తారు. ఈ సమయంలో మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో మరింత ఎదుగుదల సాధించగలుగుతారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం రావచ్చు. ఇంటర్వ్యూలు సానుకూలంగా మారుతాయి. వ్యాపారం చేస్తున్న వారికి బ్రాండ్ విలువ పెరుగుతుంది. మీ పేరు మార్కెట్లో గుర్తింపు పొందుతుంది. ఇది మీకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో పనిచేస్తే ఈ కాలం మీ కెరియర్లో ఒక స్వర్ణ అధ్యాయంగా మారే అవకాశం ఉంది. గౌరవం, పేరు ప్రతిష్ఠ, సామాజిక గుర్తింపు. కుంభరాశివారికి ఈ 4 రోజులు సమాజంలో గౌరవం మరియు పేరు ప్రతిష్ఠ పెరిగే కాలంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఇతరులకు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. పెద్దలు మీ నిర్ణయాలను సమర్థిస్తారు. యువత మీను ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని మీ ప్రతిష్టను మరింత బలోపేతం చేస్తుంది. అయితే అహంకారానికి లోనవ్వకుండా వినయంగా ఉండడం చాలా అవసరం. వినయం మీకు మరింత గౌరవాన్ని తెచ్చుతుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తే అది మీకు తిరిగి మరింత ఆశీర్వాదంగా వస్తుంది. మీ మాటల్లో నిజాయితీ ఉంటే ప్రజలు మీపై విశ్వాసం పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇది మీ సామాజిక స్థాయిని మరింత పెంచుతుంది. మీరు మీ ప్రవర్తనతో ఇతరులకు మంచి మార్గదర్శకుడిగా నిలవగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక గర్వకారణంగా మారుతుంది. ఆర్థిక స్థిరత్వం, సేవింగ్స్, భవిష్యత్ భద్రత. ఈ కాలంలో కుంభరాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం బలపడే సూచనలు ఉన్నాయి. మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. గతంలో చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు భద్రతాభావాన్నిస్తాయి.
అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది పార్ట్ టైం పని, చిన్న వ్యాపారం లేదా పెట్టుబడి రూపంలో ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. అప్పులు ఉన్నవారు వాటిని క్రమంగా తగ్గించే అవకాశం పొందుతారు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు పొదుపు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న సేవింగ్స్ కూడా రేపు పెద్ద భద్రతగా మారతాయి. ఆర్థికంగా మీరు మరింత ఆత్మవిశ్వాసంగా మారతారు. భవిష్యత్తు మీద మీ నమ్మకం బలపడుతుంది. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి. అంతర్గత బలం, ఆత్మవిశ్వాసం, జీవిత దిశ మార్పు. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజులు మీలో అంతర్గత బలం బాగా పెరుగుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, అపజయాలు ఇప్పుడు మీకు అనుభవంగా మారి మీను మరింత బలంగా తయారుచేస్తాయి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. మీ సామర్థ్యాలను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడకుండా మీ అంతర్గత స్వరం వినడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితానికి సరైన దిశను చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు పాత ఆలోచనలు, అలవాట్లను వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది మొదట కాస్త భయంగా అనిపించినా తర్వాత ఇది మీకు మంచిదని అర్థమవుతుంది. మీరు మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్ణయించుకుంటారు. జీవితంలో ఏమి కావాలో, ఎలా ముందుకు వెళ్లాలో మీకు స్పష్టత వస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది. మీలో నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయి. మీరు ఇతరులకు కూడా ప్రేరణగా మారతారు. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మలుపుగా నిలుస్తుంది. దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. గతంలో మీరు చెయ్యాలని అనుకున్నా సరైన అవకాశం లేక వాయిదా వేసుకున్న పనులు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తాయి. మీలోని సృజనాత్మకత, ఆలోచనల స్పష్టత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఈ రోజుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొందరికి రచన, కళలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్, బిజినెస్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు చేసే ప్రతి పని ఇతరులకు ఆకర్షణగా మారుతుంది. మీ ఐడియాలను ధైర్యంగా వ్యక్తపరిస్తే మంచి స్పందన లభిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది భవిష్యత్తులో మీకు గొప్ప లాభాన్నిస్తుంది. మీ ప్రతిభను చిన్నగా భావించకుండా మీపై మీకు నమ్మకం పెంచుకోవాలి. మీరు ఒకసారి ముందుకు అడుగు వేస్తే దైవశక్తి మీకు మార్గం సుగమం చేస్తుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ మీరు మరింత పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే సమయంగా మారుతుంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది. శత్రునాశనం, రక్షణ శక్తి, అడ్డంకుల తొలగింపు. కుంభరాశివారికి ఈ సమయంలో రక్షణ శక్తి బలంగా పనిచేస్తుంది. మీకు ఇబ్బంది కలిగించే శత్రువులు, ప్రతికూల శక్తులు బలహీనపడతాయి. గతంలో మీ పనులను అడ్డుకున్న పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి. మీరు నిజాయితీగా, ధర్మ మార్గంలో నడిచినందుకు దైవశక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. కొందరికి కోర్టు వివాదాలు, కార్యాలయ రాజకీయాలు, కుటుంబ గొడవలు పరిష్కార దిశగా కదులుతాయి. మీరు చేసిన కష్టం వృధా కాదని ఈ సమయంలో అనుభూతి చెందుతారు. మీ మీద ఉన్న అపవాదాలు తొలగిపోతాయి. మీ గౌరవం తిరిగి స్థాపించబడుతుంది. ఈ సమయంలో మీరు సహనం, ఓర్పు పాటిస్తే విజయం మీవైపే ఉంటుంది. ప్రతీకార భావంతో వ్యవహరించకుండా ప్రశాంతంగా ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కాలం మీకు మానసిక బలం మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టిపెట్టి ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. దీర్ఘకాల విజయాలు, స్థిరత్వం, భవిష్యత్ భరోసా. ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో దీర్ఘకాల విజయాలకు పునాది వేయబడే సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్ని అందిస్తాయి. మీ కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం అన్నింటిలోనూ ఒక స్పష్టమైన స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలంగా మారడం ప్రారంభమవుతుంది. మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. సేవింగ్స్ పెరుగుతాయి. భవిష్యత్తు మీద మీ నమ్మకం మరింత బలపడుతుంది. మీరు మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్ణయించుకుంటారు. దీర్ఘకాల ప్రణాళికలు వేస్తారు.
ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న సేవింగ్, ప్రతి మంచి నిర్ణయం రేపటి భద్రతకు బలమైన పునాది అవుతుంది. కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు పెరుగుతాయి. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీపై అందరి విశ్వాసం పెరుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక స్థిరమైన మరియు సురక్షిత దశగా మారుతుంది. జీవితంలో కొత్త అధ్యాయం, మహామార్పు, శుభ సంకేతాలు. కుంభరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే కాలంగా మారే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటాయి. ఒక కొత్త ఆశ, కొత్త శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. మీరు మీ లక్ష్యాలను కొత్తగా నిర్ణయించుకుంటారు. జీవితం మీద మీ దృష్టికోణం మారుతుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే అదృష్టం పూర్తిగా మీవైపే ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని మీకు మరింత శుభఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది. కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. మానసికంగా మీరు ప్రశాంతంగా, ధైర్యంగా మారతారు. మీరు దైవంపై నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఇది మీకొక కొత్త జీవన ప్రయాణానికి ఆరంభంగా మారుతుంది. మీ భవిష్యత్తు వెలుగులతో నిండిపోతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు చెప్పిన కుంభరాశి రాశిఫలాలు మీ జీవితానికి మార్గదర్శకంగా మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు విన్న ప్రతి విషయం మీలో కొత్త ఆశను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచి మీ లక్ష్యాల వైపు ముందుకు నడిపించాలి. దైవంపై నమ్మకంతో మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వారికి కూడా ఈ శుభ సందేశం చేరాలి. మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని ఖచ్చితమైన రాశిఫలాలు, దైవ సందేశాలు మీకు అందిస్తాం. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్లో తెలియచేయండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదమే మాకు శక్తి. మీ జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధి కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.